హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్లారిటీ యూట్యూబ్ ఛానల్. నేను మీ జీవిఎస్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం డేటా స్ట్రక్చర్స్ అండ్ పైథాన్. ఈ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి వాట్ ఆర్ డేటా స్ట్రక్చర్స్, లిస్ట్స్, లిస్ట్ స్లైసింగ్ అండ్ కాంప్రహెన్సింగ్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్. సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. అసలు వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్? డేటా స్ట్రక్చర్ ఇస్ ఎ ప్రాసెస్ వేర్ వీ కెన్ స్టోర్ and organizing the data in a linear order. అసలు ఈ ప్రాసెస్ లో మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, మనకి ఒక సమ్ డేటా ఉందండి. ఎలాగంటే 10, 20, 30, 40, 50, 60 అప్ టు అలా ఉంది. వాటన్నిటిని నేను ఒక ఆర్డర్ లో స్టోర్ చేసుకొని నేను నాకు నచ్చిన ఐటమ్ ని నేను అక్కడ యాడ్ చేస్తాను, నచ్చిన ఐటమ్ డిలీట్ చేస్తాను. సో వీటిని క్రెడ్ ఆపరేషన్స్ అంటారు. క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్. రీడ్ అంటే ఏంటి? ఏమేమి డేటా ఉందో వాటన్నిటిని మనం రీడ్ చేస్తాం. అండ్ అప్డేట్ అంటే ఏంటి? నాకు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. లెటర్స్ ఎగ్జాంపుల్, నాకు 40 ప్లేస్ లో 60 కావాలి. సో దాన్ని అప్డేషన్ అంటారు. అండ్ సి, క్రియేట్ అంటే ఏంటి? మనం అసలు డేటా స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేయడాన్ని క్రియేట్ అంటారు. అండ్ డిలీట్ అంటే ఏంటి? నాకు ఒక స్పెసిఫిక్ ఐటమ్ కావాలి, నాకు ఆ ఐటమ్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి టైంలో ఏంటి? డిలీట్ అంటారు. సో ఈ క్రెడ్ ఆపరేషన్స్ ఇవన్నీ పర్ఫామ్ చేస్తాం అనమాట మనం ఒక లీనియర్ ఆర్డర్ లో ఉన్న డేటాని. సో మనకి పైథాన్లో ఏంటంటే సమ్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. వాటి పేర్లు ఏంటంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఈ 4 ప్రీ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఇవి పైథాన్ లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంటాయి. సో మనం వీటి మీద కూడా చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ లిస్ట్తో స్టార్ట్ చేద్దాం. నా లిస్ట్ L ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40. సో ఫస్ట్ నేను ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ లిస్ట్ అనేది ప్రింట్ అయింది 10, 20, 30, 40. లిస్ట్ని మనం దేంతో రిప్రజెంట్ చేసాం? స్క్వేర్ బ్రాకెట్స్. మీరు చెక్ చేసుకోవచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల రాశాను. నెక్స్ట్ వచ్చేసి సెట్ని మనం దేంట్లో రాస్తామండి? కర్లీ బ్రాకెట్స్లో రాస్తాం. సెట్ అనేది ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను నేను. 10, 20, 30, 40. సో కర్లీ బ్రేసెస్లో దాన్ని నేను రాసుకున్నాను అనమాట. సో అప్పుడు అది సెట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని నార్మల్ బ్రాకెట్స్లో రాసుకుంటే అది టపుల్ అవుతుంది అనమాట. సో టీ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ 10, 20, 30, 40 బ్రాకెట్ క్లోజ్, ప్రింట్ టీ. అండ్ డిక్షనరీ వచ్చేసి డి ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ ఉంటాయని చెప్పా. ఇక్కడ కీ వచ్చేసి నేమ్, దాని యొక్క వాల్యూ వచ్చేసి ఏబిసి. అండ్ నెక్స్ట్ కీ వచ్చేసి రోల్ నెంబర్, దాని యొక్క వాల్యూ వచ్చేసి 1. అండ్ నెక్స్ట్ కీ వచ్చేసి సెక్షన్, దీని యొక్క వాల్యూ వచ్చేసి ఏ సెక్షన్ అనుకుందాం, ఆ స్టూడెంట్. సో ఇది నా డిక్షనరీ అనమాట. సో డిక్షనరీని మనం దేంట్లో రాస్తాం? సేమ్ సెట్ కర్లీ బ్రేసెస్ వాడతాం కదా, డిక్షనరీకి కూడా సేమ్ అదే వాడతాం. బట్ డిక్షనరీకి సెట్కి తేడా ఏంటంటే డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. నేను అన్ని రన్ చేసి చూపిస్తాను. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు లిస్ట్ ప్రింట్ అయింది స్క్వేర్ బ్రాకెట్స్లో, నెక్స్ట్ వచ్చి సెట్ ప్రింట్ అయింది కర్లీ బ్రాకెట్స్లో, తర్వాత టపుల్, ఆ తర్వాత డిక్షనరీ ప్రింట్ అయింది. ఇది బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిస్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అనే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. లిస్ట్ ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో రాస్తాం. అండ్ లిస్ట్ అనేది ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అనమాట లిస్ట్ లో. ఎలాగంటే ఇప్పుడు మనం వేరు ఆర్డర్ లో రాసుకుంటానంటే అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇండెక్సింగ్ వాడతాం. లెటర్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ 10, 20, 30. నాకు ఇప్పుడు 30th నెంబర్ కావాలి. 30th నెంబర్ కావాలంటే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఎన్నో ఆర్డర్? 0, 1, 2. సో సెకండ్ ఇండెక్స్ లో ఉంది. సో నేను దానికి గెట్ చేయాలంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ 2 అంటే నాకు అక్కడ సెకండ్ ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ ఉందో అది నేను గెట్ చేసుకోవాలి. సో లిస్ట్ లో ఏంటి? ఆర్డర్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ లిస్ట్ వాజ్ మ్యూటబుల్. అంటే ఏంటంటే లిస్ట్ లో మనం క్రెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. లిస్ట్ వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. లిస్ట్ లో నాకు పలానా ఐటమ్ నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను, అప్డేట్.
సో లిస్ట్ అనేది వర్క్ అవుతుంది అండ్ రిమైనింగ్ డేటా స్ట్రక్చర్స్ లో కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే మ్యూటబుల్, ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటి? అది క్రెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇమ్యూటబుల్ అంటే అది క్రెడ్ ఆపరేషన్స్ కి సపోర్ట్ చేయదు. అండ్ లిస్ట్ లిస్ట్ అలౌస్ ద డూప్లికేట్స్. లిస్ట్ లో మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు నాకు 10 10 20 30 40, నేను ఇక్కడ 10 2 టైమ్స్ రిపీట్ అయింది. సో దాన్ని డూప్లికేట్ అంటారు. లిస్ట్ లో మనం డూప్లికేట్ వాల్యూస్ ని యాడ్ చేయగలం. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ లిస్ట్ ని వాడి మీకు యాజ్ యూజువల్ గా చెప్పాను కదా, మనం మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక లిస్ట్ సంథింగ్ ఎల్ అనే వేరియబుల్ అనుకుంటున్నాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్డ్ బ్రాకెట్స్ లో 10 20 30 40 అలా రాయొచ్చు అనమాట. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను. అండ్ లిస్ట్ యూజ్ చేసి లిస్ట్ ఆపరేషన్స్ కొన్ని చూద్దాం మనం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అపెండ్. అపెండ్ దేనికి వాడతామంటే, మనం లాస్ట్ లో ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు నాకు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, లిస్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 20 30 వరకు ఉంది. నాకు ఇప్పుడు లాస్ట్ లో నేను 40 సపరేట్ గా యాడ్ చేయాలనుకుంటున్నాను. నా లిస్ట్ పేరు ఏంటి? ఎల్. సో నేను ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 40 అంటే లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ లో నాకు ఇది అపెండ్ అవుతుంది అనమాట, విచ్ మీన్స్ యాడ్ అవుతుంది. అప్పుడు నా లిస్ట్ ఏమవుతుంది? 10 20 30 40 అలా అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్. ఇన్సర్ట్ దేనికి వాడతామంటే, మనం అపెండ్ దేనికి లాస్ట్ లో యాడ్ చేస్తాం కదా. ఇన్సర్ట్ ఏంటంటే, నాకు స్పెసిఫిక్ పొజిషన్ లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో నేను ఇన్సర్ట్ వాడతాను అనమాట. ఎలాగంటే, ఇప్పుడు నాకు ఒక సెకండ్ ఇండెక్స్ లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఎలాగంటే, ఇప్పుడు నాకు 10 20 30 40 వరకు ఉంది కదా. నాకు 20 తర్వాత ఒక సంథింగ్ 5 అనే ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను అలాంటి టైంలో నాకు నచ్చిన ఇండెక్స్ లో నాకు నచ్చిన ప్లేస్ లో యాడ్ చేయాలనుకుంటే నేను అప్పుడు వాడేది ఏంటి? ఇన్సర్ట్ మెథడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్. రిమూవ్ దేనికంటే, అర్థమైందా? మనకి ఫస్ట్ అకరెన్సెస్ ఆఫ్ ఏ వాల్యూని మనం డిలీట్ చేయడానికి దేని వాడతాం? రిమూవ్ మెథడ్ వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాప్. పాప్ ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ అనమాట. లాస్ట్ అకరెన్సెస్ ఎలిమెంట్ ని ఇది రిమూవ్ చేస్తుంది. స్టార్టింగ్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ మెథడ్, ఎండింగ్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలంటే మనకి పాప్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ట్. సార్ట్ మెథడ్ దేనికి వాడతామంటే, మన ఇచ్చిన ఆర్డర్, మన ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 10 20 30 40 50, ఇవి నేను ఒక అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, అంటే చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. ఒకవేళ నేను 10 40 30 20 అని ఇచ్చారు, ఇక్కడ ఈ ఆర్డర్ అనేది లేదు. సో అలాంటి టైంలో ఎల్ డాట్ సార్ట్ ఆఫ్ అంటే అది ఏం చేస్తుందంటే వాటన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లోకి మారుస్తుంది అనమాట. సో అది సార్ట్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్. అండ్ లెన్ ఆఫ్ అంటే ఏంటంటే, మన లిస్ట్ యొక్క సైజ్, మనం దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసామో వాటి యొక్క సైజ్ వస్తుంది అనమాట. లేటెస్ట్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40లో అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నా లిస్ట్ సైజ్ ఎంత? 4. సో నేను ఎల్ డాట్ లెన్ ఆఫ్ అని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? నాకు సైజ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని వస్తుంది అనమాట. సో నేను మీకు వీటన్నిటిని కూడా ఒక ఎగ్జాంపుల్ కోడ్ రన్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ చూద్దాం అనమాట. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ తో అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, సార్ట్, లెన్, ఈ అన్ని మెథడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ప్రోగ్రామ్స్ తో. సో దీనికి వచ్చేసి నేను సేమ్ పైన ఉన్న లిస్ట్ ని యూజ్ చేస్తాను అనమాట. రిమైనింగ్ కోడ్ నేను తీసేస్తాను. ఎల్ డాట్ అపెండ్ ఆఫ్. అపెండ్ అంటే నేను 40 తర్వాత నేను ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఎలిమెంట్ వచ్చేసి 50. సో నా లిస్ట్ లో 10 20 30 40 తర్వాత నాకు 50 అనేది యాడ్ అవ్వాలన్నమాట. సో నేను దాన్ని ప్రింట్ చేస్తాను. అపెండ్ అయిన తర్వాత మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి. 10 20 30 40 50 అనేది నా లిస్ట్లోకి అపెండ్ అయింది అనమాట. సో దాన్నే అపెండ్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప్. ఎల్ డాట్ పాప్ ఆఫ్. నేను ఎంటీగా వదిలేసా పాప్ ఆఫ్ లోపల. సో అక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఏమి ఎలిమెంట్ డిలీట్ అవుతుందని చెప్పాను? లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుందని చెప్పాను. అంటే మన లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? 50. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, 50 అనేది డిలీట్ అయింది. సో అది పాప్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇన్సర్ట్.
ఇన్సర్ట్ ఏ వాల్యూ ఎట్ గివెన్ పొజిషన్. మనం ఇచ్చిన పొజిషన్లో ఆ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ కామా ఎలిమెంట్. నాకు ఫస్ట్ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ వచ్చేసి 20. సో నేను దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇండెక్స్లో నాకు 20 అనేది ఇన్సర్ట్ అయిందనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రిమూవ్. అక్కడ రిమూవ్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ అకరెన్సెస్ ఆఫ్ ఏ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది అనమాట. మనం ఏ ఎలిమెంట్ అయితే ఇస్తామో అది. నాకు అక్కడ మన లిస్ట్లో 20 అనేది 2 టైమ్స్ ఉంది, బట్ అది ఏ 20ని రిమూవ్ చేస్తుంది, స్టార్టింగ్ వచ్చే 20ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 20 అనేది డిలీట్ అయ్యి రిమైనింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇండెక్స్లో ఉండే 20 అనేది డిలీట్ అయింది, నెక్స్ట్ నుంచి అది అవుట్పుట్ అనేది కంటిన్యూ చేసింది అనమాట. సో అది రిమూవ్ యొక్క అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ట్ మెథడ్. ఎల్ డాట్ సార్ట్ ఆఫ్ అంటే అది ఇచ్చిన లిస్ట్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది అనమాట. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ ఎల్. మనం ఇచ్చిన యాక్చువల్గా అన్ని అసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చాం, అంటే ఏంటి చిన్న నుంచి పెద్ద. సో అందుకే మనకు అక్కడ చేంజ్ అనేది ఏం కనబడలేదు. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి లెంత్. లెంత్ కనుక్కోవడానికి మనం లెంత్ అంటే ఏంటి, హౌ మెనీ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద లిస్ట్ మనం తెలుసుకోవడానికి లెన్ ఆఫ్ ఎల్ అని పెడతాం అనమాట. సో మన లిస్ట్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిస్ట్ స్లైసింగ్ అండ్ కాంప్రహెన్షన్. లిస్ట్ స్లైసింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే గెట్ చేయాలనుకున్నా. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, నాకు ఒక కంటిన్యూస్ నెంబర్స్ ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎలాగంటే మీకు ఈజీగా చెప్పాలంటే సేమ్ మన పాత ఎగ్జాంపుల్లోనే తీసుకుందాం. 10, 20, 30, 40, 50. ఈ నాకు 10 అనే ఎలిమెంట్ వద్దు, 50 అనే ఎలిమెంట్ కూడా వద్దు. నాకు ఆ మధ్యలో ఉన్న 20, 30 కావాలి. సో నేను అలాంటి టైంలో ఏం చేస్తానంటే ఇండెక్సింగ్ వాడతాను అనమాట. ఎల్ ఆఫ్ స్టార్టింగ్ ఎలిమెంట్ కాలన్, ఎండింగ్ ఎలిమెంట్ కాలన్, స్టెప్. సేమ్ మనకి ఫర్ లూప్ లో ఎలా రాస్తాం సేమ్ ఇది కూడా అంతే అండి, ఇండెక్సింగ్ అనేది. సో నేను ఆ ఇండెక్స్ ఇస్తే నాకు ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూస్ వస్తాయి అనమాట. ఎలాగంటే ఫస్ట్ ఇండెక్స్ కావాలి, సో 1 కాలన్ అప్ టు లాస్ట్ అనుకుందాం, పోనీ 4 కాలన్ స్టెప్ ఎంత 1. సో ఒక్కో స్టెప్ మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో నాకు అక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది, 20, 30, 40. సో దాన్ని ఇండెక్సింగ్ అంటారు అనమాట. కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే మనం ఒకేసారి మనం లిస్ట్ సైజ్ మనం ప్రతిసారి అలా కష్టపడి డిఫైన్ చేయవసరం లేదనమాట. మనకి ఇక్కడ ఏంటంటే స్క్వేర్స్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఫర్ లూప్స్ యూజ్ చేసి మనం లిస్ట్ లో ఎలిమెంట్స్ ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇది నేను నార్మల్ గా చెప్తే మీకు అర్థమవుతుంది. దీన్ని నేను ఒక కోడ్ రన్ చేసి చూపిస్తాను. అప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో డైరెక్ట్ లిస్ట్ లోపల మనం తెలుస్తుంది అనమాట. లిస్ట్ స్లైసింగ్ అండ్ కాంప్రహెన్షన్ యొక్క ప్రోగ్రామ్స్ చూద్దాం మనం. మీకు కాంప్రహెన్షన్ ప్రోగ్రామ్ లో చూపిస్తాను కదా ఎగ్జాంపుల్ అనేది, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ స్లైసింగ్ వచ్చేసి, స్లైసింగ్ ఎలా యూజ్ చేస్తారంటే మనకి సేమ్ ఫర్ లూప్ కింద యూజ్ చేస్తాం అనమాట. ఇటరేట్ చేయడం, మనం ఫర్ లూప్ లో గెట్ చేసుకుంటాం కదా ఎలిమెంట్స్ ని, సేమ్ ఇక్కడ కూడా అంతే. స్టార్టింగ్, ఎండింగ్, స్టెప్. బట్ మనం ఇక్కడ వాడేది ఏంటంటే కాలన్ వాడతాం అనమాట. ప్రతి దానికి మధ్యలో కాలన్ వాడి మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో దీనికి వచ్చేసి సింటాక్స్ ఒక ప్రోగ్రామ్ రాస్తాను నేను. ప్రింట్ ఎల్ ఆఫ్, నాకు వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ నుంచి 50 ఎలిమెంట్ వరకు రావాలి. 50ని మనం -1 అని అన్న కాల్ చేయొచ్చు. -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ అని. అండ్ 0, 1, 2, 3, 4 4 అనైనా కాల్ చేయొచ్చు అనమాట. నాకు కావాల్సింది 40 వరకు. సో నేను 3 రాశాను అనమాట.
3 ఎందుకు రాశాను అనేది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది. దాన్ని బట్టి మనం రికవర్ చేసుకోవచ్చు. నాకు 20, 30 మాత్రం వచ్చింది. థర్డ్ ఇండెక్స్ రాలేదు. సో దాని అర్థం ఏంటి? n-1 వరకే ఇటరేట్ అయింది. సేమ్ ఫర్ లూప్ లో మనకి ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరిగింది. సో మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇండెక్స్ పెట్టాలన్నమాట. అంటే అంత 4. సో మనకి ఇప్పుడు ఎంత 40 కూడా రిటర్న్ అయింది అనమాట. మనకు కావాల్సిన ఐటమ్ వరకు వచ్చింది. సో దీన్నే స్లైసింగ్ అంటారనమాట. స్లైసింగ్ యొక్క ఇండెక్స్ ఏంటి? స్టార్టింగ్, ఎండింగ్ అండ్ స్టెప్. అండ్ నాకు ఇచ్చిన లిస్ట్ ఎలిమెంట్స్ ని నేను రివర్స్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. దీనికి ::-1. మీకు -1 అంటే చెప్పా కదా, ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్తుందని. అండ్ ::: అంటే ఏంటంటే అది ఎండింగ్ నుంచి తీసుకుంటది అనమాట, మనం ఏ ఎలిమెంట్ డిఫైన్ చేయకపోతే. సో దాన్ని బట్టి మీరు అక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 50, 40, 30, 20, 10. మీకు ఈజీగా ఎలా చెప్పాలంటే నేను ఒక వాల్యూ ఇస్తాను. నాకు ఆ వాల్యూ వరకు స్క్వేర్స్ అన్ని నాకు నా కి ఇన్సర్ట్ అయిపోవాలన్నమాట. సో దీనికి ప్రోగ్రామ్ చేసి x ఫర్ x ఇన్ రేంజ్ ఆఫ్ 10. అంటే నాకు 9 వరకు నాకు ప్రతి ఎలిమెంట్ యాడ్ అవ్వాలన్నమాట లిస్ట్ లోకి. సో నేను దీని ఒకసారి మీరు ఇన్సర్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ li. అవుట్పుట్ వచ్చేసి 0 స్క్వేర్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అప్ టు 9 స్క్వేర్ వరకు ప్రింట్ అయింది అనమాట. సో దీన్నే లిస్ట్ కాంపరెన్షన్ అంటారు అనమాట. ఇది లిస్ట్ యొక్క అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టపుల్స్. టపుల్స్ ఏంటంటే మనం లిస్ట్ ని స్క్వేర్ బ్రాకెట్స్ తో మెన్షన్ చేస్తాం కదా. టపుల్స్ అంటే పెరాన్సిస్ అంటే నార్మల్ బ్రాకెట్స్ అన్నమాట. టపుల్స్ లో కూడా ఆర్డర్ అనేది మ్యాండేటరీ. ఎలిమెంట్స్ కి ఇండెక్సింగ్ అనేది చాలా మ్యాండేటరీ అన్నమాట. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ టపుల్ లో. అండ్ టపుల్ వాజ్ ఇమ్యూటబుల్. లిస్ట్ ఏంటి? మ్యూటబుల్. మనం దాన్ని మాడిఫై చేయగలం, క్రడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలం. బట్ టపుల్ లో ఏంటంటే మనం క్రడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేం. సో టపుల్ వాజ్ ఇమ్యూటబుల్. మనం దాన్ని డైరెక్ట్ మాడిఫై చేయలేం. మరి ఇప్పుడు మనం మాడిఫై చేయలేం, మరి టపుల్ లో ఎలిమెంట్స్ ని ఎలాగా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామని అంటారా? అలాంటి టైంలో మనం టపుల్ ని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకొని లిస్ట్ లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మళ్ళీ టపుల్ లోకి తీసుకురావాలన్నమాట. సో ఇదొకటే ఛాన్స్ మనకి ఏంటి? టపుల్ లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. అండ్ టపుల్ మనం ఇంత ప్రాసెస్ చేస్తున్నాం కదా, అది ఎందుకు అంత కష్టం? మనం డైరెక్ట్ లిస్టే వాడుకోవచ్చు కదా అంటారా? టపుల్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు ద లిస్ట్. అండ్ టపుల్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో వాడతాం అంటే ఫిక్స్డ్ డేటా మనం మోడిఫికేషన్ చేసే అవసరం రాకూడదు ఒక డేటాతో. అలాంటి టైంలో మనం వాడేదే టపుల్, ఎందుకంటే ఇది క్రడ్ ఆపరేషన్స్ సపోర్ట్ చేయదు కాబట్టి. అండ్ క్రడ్ టపుల్స్ లో వచ్చేసి మెథడ్స్ ఏంటంటే ఇండెక్సింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్సింగ్ ఏంటి? మనం ఆర్డర్ అనేది ఉంటుంది అన్నాం. సో సేమ్ దాంట్లో మనం ఎలా ఇండెక్సింగ్ చేస్తాం, దీంట్లో కూడా సేమ్ అంతే. ఎలిమెంట్ వేరియబుల్ ఆఫ్ ఇండెక్స్ మనం అలా కాల్ చేస్తే ఆ ఇండెక్స్ లోని ఎలిమెంట్ మనకి రిటర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కౌంట్. కౌంట్ అంటే ఏంటి? సేమ్ అంతే. ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ నేను ఇచ్చా, దాని యొక్క కౌంట్ కావాలి అని అడిగా నేను. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టపుల్ టీ అనుకుందాం. టీ డాట్ కౌంట్ ఆఫ్ ఏ అంటాను నేను. ఏ అనేది దాంట్లో ఎన్నిసార్లు ఉందో నాకు ఆ అకరెన్సెస్ కౌంట్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో అది కౌంట్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్ అంటే మీకు చెప్పా కదా ఇండెక్స్ ఆఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది. రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్సెస్ ఆఫ్ ద వాల్యూ. మనం ఒక ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి లెటర్స్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చాను నేను. ఏ అనేది చాలా టైమ్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు పర్లా ఉంది, కానీ నాకు ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? ఫస్ట్ ఎక్కడైతే అది చెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో ఎక్కడైతే ఆ వాల్యూ రిటర్న్ అవుతుందో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ నాకు రిటర్న్ అవుతుంది అనమాట. సో అది ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్. టపుల్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఈ 2 మెథడ్స్ అప్లై చేద్దాం అనమాట. టపుల్ లో కౌంట్ మెథడ్, ఇండెక్స్ మెథడ్. కౌంట్ మెథడ్ మనకి ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. అండ్ ఇండెక్స్ ఏం రిటర్న్ చేస్తుంది? మనకి మన ఇచ్చిన ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉందో దాని ఇండెక్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో టీ ఈజ్ ఈక్వల్ టు 10
20 30 40 50 నా టపుల్ వచ్చేసి ప్రింట్ టీ డాట్ ఫస్ట్ టీని ప్రింట్ చేశానండి మీకోసం ఒకసారి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇండెక్స్ మెథడ్ వాడతానండి. ఇండెక్స్ ఆఫ్ నాకు ఏ ఎలిమెంట్ ఇండెక్స్ కావాలి, 40 యొక్క ఇండెక్స్ కావాలి. సో నేను ఇండెక్స్ ఆఫ్ 40, నేను దీన్ని ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తా. 40 యొక్క ఇండెక్స్ వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు 0 1 2 3 థర్డ్ ఇండెక్స్లోనే మనకు 40 ఉంది కాబట్టి 3 రిటర్న్ అయింది. అది ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ యొక్క అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఆఫ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. బట్ మనం అక్కడ అన్ని సింగిల్ అకరెన్సెస్ రాసాం. సో మనం టెస్ట్ చేయడం కోసం సమ్ డూప్లికేట్ వాల్యూస్ని మనం ఇంకా ఇన్సర్ట్ చేద్దాం అనమాట. 10 నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసా. సో ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు 10 కౌంట్ ఎంత, యాక్చువల్గా 3 టైమ్స్ ఉంది. సో నాకు టీ డాట్ కౌంట్ ఆఫ్ అంటే 10 అనేది కౌంట్ ఆఫ్ 10 అంటే 10 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో నాకు రావాలన్నమాట. సో ప్రింట్ టీ డాట్ కౌంట్ ఆఫ్ 10. మనం దీని అవుట్పుట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంత ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది. 3 ఎందుకు ప్రింట్ అయింది, 10 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్. సెట్ వాజ్ అన్ఆర్డర్డ్. సెట్ ను మనం ఇండెక్సింగ్ చేయలేం. అన్ఆర్డర్డ్ అంటేనే మనకు అర్థమైపోవాలన్నమాట. సెట్ ని మనం ఇండెక్సింగ్ చేయలేం. అండ్ సెట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్. సెట్ అనేది ఎప్పుడు డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అలౌ చేయదు అనమాట. సో మనం ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఒక లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ లో అది సపోర్ట్ చేస్తుంది కదా డూప్లికేట్ ఎలిమెంట్స్. నాకు ఆ లిస్ట్ లో నేను సంథింగ్ నాకు డూప్లికేట్ వాల్యూస్ తీసేయాలంటే నాకు ఒక బెస్ట్ సజెషన్ ఏంటి, నేను దాన్ని సెట్ లో కన్వర్ట్ చేస్తాను. సెట్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది, అక్కడ డూప్లికేట్ వాల్యూస్ అని ఈజీగా పోతాయి. మనకి పెద్ద హెవీ వర్క్ ఉండదు అనమాట, ఈజీగా అయిపోతుంది. సో అది అడ్వాంటేజ్ అనమాట. అండ్ సెట్ ఆపరేషన్స్ వచ్చేసి యాడ్ ఆఫ్ అంటే ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన ఎలిమెంట్ అనేది దాంట్లోకి యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఆర్డర్ అనేది మ్యాండేటరీ కాదు కాబట్టి అది ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు. స్పెసిఫిక్ ఇండెక్స్ లోనే యాడ్ అవుతుందని మనం చెప్పలేం. అండ్ రిమూవ్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటంటే మనం రిమూవ్ ఆఫ్ అని చెప్పి స్పెసిఫిక్ ఎలిమెంట్ మెన్షన్ చేస్తే అది రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనియన్ ఇంటర్సెక్షన్ నేమ్స్ మనం ఆల్రెడీ స్కూల్ మ్యాథమెటిక్స్ లోనే వినుంటాం. యూనియన్ అంటే ఏంటి, ఆల్ ఎలిమెంట్స్ 2 సెట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ సెట్ లో ఎంత 1 2 3, ఈ సెట్ లో 3 4 5. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 3 రెండిట్లో కామన్ గా ఉంది. సో నేను ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏమవుతుంది 1 2 3 4 5. ఇదే నాకు యూనియన్ సెట్ అనమాట. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఈ రెండిట్లోని కామన్ ఎలిమెంట్ ఉంది చూసారా, అదే ఇంటర్సెక్షన్ వాల్యూ. కామన్ ఎలిమెంట్ ఏంటి 3. సో నా ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత 3. ఈ కూడా ఈ 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. మనం సెట్ ఆపరేషన్స్ చూద్దాం అనమాట విత్ ఎగ్జాంపుల్స్. సో నా సెట్ నేమ్ వచ్చేసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40 10 50 10. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు 10 అనేది డూప్లికేట్ ఎలిమెంట్. మనం దాన్ని అసలు సెట్ కింద కన్సిడర్ చేస్తుందా, ఎర్రర్ రిటర్న్ చేస్తుందా, డూప్లికేట్స్ని రిమూవ్ చేసేసి అదే మనకి ఆ డూప్లికేట్స్ లేని వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ అది నేను మీకు ముందే చెప్పా కదా, సెట్లో ఇండెక్సింగ్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఆర్డర్ అనేది నాట్ మ్యాండేటరీ. సో మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నాయా లేదు, అది ఆర్డర్ మార్చేసి సంథింగ్ 50 10 దానికి నచ్చిన ఆర్డర్లో ఇచ్చింది. అండ్ ఎవ్రీ టైం సేమ్ ఆర్డర్లో ఇవ్వాలన్న రూల్ కూడా లేదు, అది మారొచ్చు అనమాట. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు 50 10 40 10 30 అలా దానికి నచ్చినట్టు ఇచ్చింది, డూప్లికేట్స్ రిమూవ్ చేసేసి. మనం ప్రోగ్రాంలో ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే సో మనం దాన్ని ఈజీగా ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే దాన్ని సెట్లో కన్వర్ట్ చేసేస్తే అదే రిమూవ్ చేస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి యాడ్. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 80 అంటే నాకు అది లాస్ట్లో 80 అనేది యాడ్ అవ్వాలి యాక్చువల్గా అయితే. బట్ ఇక్కడ ఆర్డర్ అనేది ఉండదు కాబట్టి 80 అనేది ఎక్కడో చోట యాడ్ అవుతుంది, దానికి నచ్చిన చోట. స్పెసిఫిక్ ఇండెక్స్ అని మనం చెప్పలేమన్నమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది స్టార్టింగ్లో యాడ్ చేసింది 80 అనే ఎలిమెంట్ని. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి
remove s dot remove of 50 అనే ఎలిమెంట్ని నేను సెట్లో రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నా. సో అండ్ ప్రింట్ ఎల్, అదే ఎస్, అది 50ని రిమూవ్ చేసేసి మనకి రిమైనింగ్ సెట్ని ప్రింట్ చేసింది అనమాట. సో అది రిమూవ్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి యూనియన్ ఇంటర్సెక్షన్. యూనియన్ అంటే ఏమన్నాను, రెండు సెట్స్ ఉండాలి కాబట్టి, సో నేను సెకండ్ సెట్ని కూడా డిఫైన్ చేస్తున్నాను. ఎస్ఈ నా సెకండ్ సెట్ ఆఫ్ 1 2 3 4, ఇది నా సెకండ్ సెట్ అండి. సో ప్రింట్ ఎస్ డాట్ యూనియన్ ఆఫ్ ఎస్ఈ. అండ్ ఇంటర్సెక్షన్ కూడా ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ ఎస్ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్ఈ. రన్ చేసాం. మనకి ఫస్ట్ యూనియన్ వాల్యూ చెక్ చేసుకుందాం. రెండు సెట్స్లోని కామన్ వాల్యూస్ లేవు కాబట్టి కంప్లీట్గా రెండు సెట్స్ని మెర్జ్ చేసింది. అండ్ కామన్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఇంటర్సెక్షన్ వాల్యూ అనేది ఎంటీగా వచ్చి సెట్ ఆఫ్ అని ఎంటీగా చూపిస్తుంది అనమాట. ఒకవేళ కామన్ వాల్యూస్ ఉంటే మనకి అది ఇంటర్సెక్షన్లో మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇవి సెట్ ఆపరేషన్స్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిక్షనరీస్. డిక్షనరీస్ గురించి మనం ప్రీవియస్ గానే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డిక్షనరీస్ అంటే ఏంటి, కీ వాల్యూ పేర్స్. ఈ కీ వాల్యూ పేర్స్ మనం ఏమంటాం, ఐటమ్ సెట్స్ అంటారు అనమాట. కీ అంటే ఏంటి, ఒక వేరియబుల్ అనుకుందాం. కీ అనే ఆ వేరియబుల్ కి ప్రతి వేరియబుల్ కి ఒక వాల్యూ అసైన్ చేసి ఉంటది అనమాట. ఎలాగా, ఇప్పుడు నేమ్ కాలన్ సంథింగ్ ఏబిసి, రోల్ నెంబర్ కాలన్ 10 అండ్ సెక్షన్ కాలన్ ఏ. ఇక్కడ మనకి కీస్ ఏంటి, నేము, రోల్ నెంబర్, సెక్షన్, వాల్యూస్ ఏబిసి సంథింగ్ 1 అండ్ ఏ సెక్షన్, ఇలాగనమాట. సో వీటిని కీ వాల్యూ పేర్స్ అంటారు అనమాట. అండ్ డిక్షనరీలోని మెథడ్స్ ఏంటంటే గెట్ ఆఫ్. గెట్ ఆఫ్ అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ గివెన్ కీ. లెటెస్ట్ ఎగ్జాంపుల్ నేను గెట్ ఆఫ్ సంథింగ్ నేమ్ అన్నా. నేమ్ అంటే నాకు అక్కడ నేమ్ కున్న వాల్యూ ఏంటి, ఏబిసి. నాకు ఏబిసి అనేది రిటర్న్ అవుతుంది అనమాట. అంటే కీస్ ఆఫ్. కీస్ ఆఫ్ అంటే ఏంటి, రిటర్నింగ్ ఆల్ ద కీస్ ఇన్ ద డిక్షనరీ. నా డిక్షనరీలో కీస్ ఏంటి, ఇప్పుడు నేను సంథింగ్ నా డిక్షనరీ డి అనుకున్నానండి. డి డాట్ కీస్ ఆఫ్ అంటే నాకు ఏమని ప్రింట్ అవుతుంది, నేము, రోల్ నెంబర్ అండ్ లాస్ట్ కీ ఏంటి, సెక్షన్. ఇవి రిటర్న్ అవుతాయి అనమాట. వాల్యూస్ ఆఫ్. వాల్యూస్ ఆఫ్ అంటే నాకు ఏం రిటర్న్ అవుతాయి, రిటర్నింగ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద డిక్షనరీ. ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఏబిసి 1 ఏ సెక్షన్, ఇవి రిటర్న్ అవుతాయి అనమాట. అప్డేట్ ఆఫ్. అప్డేట్ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఒక వాల్యూని మనం అప్డేట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో మనం ఈ మెథడ్ని వాడతాం అనమాట. కీ వాల్యూ పేర్స్ని మనం అప్డేట్ చేయాలి. అంటే పాప్ ఆఫ్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ మనం పాప్ చేయొచ్చు, అంటే రిమూవ్ చేయొచ్చు అనమాట. అంటే ఐటమ్ ఆఫ్. ఐటమ్ ఆఫ్ అంటే ఏంటంటే కీ వాల్యూ పేర్స్ రెండు రిటర్న్ అవుతాయి అనమాట. అంటే ఏంటి, నేము ఏబిసి, నెక్స్ట్ వన్ వచ్చేసి రోల్ నెంబర్ 1 అండ్ సెక్షన్ ఏ. ఇలాగ నాకు కీస్ వాల్యూస్ రెండు రిటర్న్ అవుతాయి అనమాట. సో అది ఐటమ్స్ ఆఫ్. ఇవి డిక్షనరీ మెథడ్స్ అండి. ఇప్పుడు వచ్చేసి డిక్షనరీ ఆపరేషన్స్. డిక్షనరీ ఆపరేషన్స్ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. నా డిక్షనరీ నేమ్ వచ్చేసి ఎస్ అని డిఫైన్ చేస్తున్నాను. ఏ కాలన్ 10, ఏ అనేది కి 10 అనేది వాల్యూ. అండ్ బి కాలన్ 20, బి అనేది కి 20 అనేది వాల్యూ. అండ్ సి కాలన్ 30, సి అనేది కి 30 అనేది వాల్యూ. అండ్ డి కాలన్
40, డి అనేది కీ అండ్ 40 అనేది వాల్యూ అండ్ రిమైనింగ్ వచ్చేసి తీసేస్తున్నాను నేను. నాకు ఇప్పటికైతే ఈ 4 ఎలిమెంట్స్ చాలు డిక్షనరీకి. మీకు ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో ఇప్పుడు మనం డిక్షనరీ మెథడ్స్ చూద్దాం వన్ బై వన్. ప్రింట్ ఎస్ డాట్ కీస్ ఆఫ్ అంటే నాకు అన్ని కీస్ ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇది ఫస్ట్ మెథడ్. మీరు చెక్ చేసుకోవచ్చు కీ వాల్యూస్ మనం ఏమేమి ఇచ్చాం, ఏబిసిడి. సో అన్ని కీస్ ప్రింట్ చేసింది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ప్రింట్ ఎస్ డాట్ వాల్యూస్ ఆఫ్ వాల్యూస్ ఏంటి 10, 20, 30, 40. సో వాల్యూస్ అన్ని ప్రింట్ చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎస్ డాట్ ఐటమ్స్ ఆఫ్. సో నాకు ఐటమ్ సెట్స్ రిటర్న్ అవ్వాలన్నమాట. ఐటమ్ సెట్స్లో ఏమేమి ఉన్నాయి, A10, B20, C30, D40. సో అన్ని ఐటమ్ సెట్స్ రిటర్న్ అయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి వాల్యూస్ అప్డేట్స్. వాల్యూస్ అనేది మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్. నేను ఏ కీ యొక్క వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ రాస్తాను అనమాట. నేను బి అనే కీ యొక్క వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎంత, 90కి అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో బి కాలన్ 90. ఇప్పుడు నేను ఎస్ని ప్రింట్ చేస్తాను ఒకసారి. అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. బి వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో మీరు చూడండి, బి వాల్యూ ఎంత అయింది, 90 అయింది. సో అప్డేట్ అయింది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ప్రింట్ ఎస్ డాట్ పాప్ ఆఫ్ డి. డి అనే కీ యొక్క వాల్యూ నేను పాప్ చేయాలనుకున్నాను. సో అది ఆ వాల్యూని రిటర్న్ చేసింది అనమాట, డి అనే కీ యొక్క వాల్యూని. సో నేను ఇప్పుడు డిక్షనరీని మళ్ళీ మీకు ప్రింట్ చేస్తాను. ఆ వాల్యూ, ఆ కీ వాల్యూ అనేది ఉండదు అనమాట. సో ఎస్ డాట్ ఎస్ అనేదాన్ని ప్రింట్ చేశాను నేను, ప్రింట్ ఎస్. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. డి అనేది పాప్ అయిపోయింది, మూవ్ అయిపోయింది, ఇంకా లేదు డిక్షనరీలో. ఇది డిక్షనరీ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్. నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ద డేటా స్ట్రక్చర్స్. ఎలాగంటే మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ లూప్ ఉంటుంది చూసారా, ఇఫ్ లోపల ఇఫ్ రాస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు లిస్ట్ లోపల లిస్ట్ రాస్తాం అనమాట, సెట్ లోపల సెట్ రాస్తాం, టపుల్ లోపల టపుల్స్ ఉంటాయి, అండ్ డిక్షనరీస్ లోపల డిక్షనరీస్ ఉంటాయి. వీటిని మనం ఎలాగ ఈజీగా అనుకోవచ్చు అంటే 2 డైమెన్షనల్. ఇప్పుడు నేను లిస్ట్ లోపల లిస్ట్ రాశాను అనుకోండి, అది ఏమవుతుంది, 2 డైమెన్షనల్ అవుతుంది. లిస్ట్ లోపల లిస్ట్ రాస్తా, అది ఎంత అవుతుంది, అక్కడ మనకి ఎన్ని లిస్టులు ఉన్నాయి, ఒక లిస్ట్ లోపల ఒక లిస్ట్, అలాగా సంథింగ్ 3 ఉన్నాయి. సో అది అది ఏ డైమెన్షన్ అవుతుంది, 3 డైమెన్షనల్ అవుతుంది. సో ఎలాగో ఉంటాయి అనమాట. దీన్ని మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను నేను, దాన్ని బట్టి మీకు బాగా అర్థమవుతుంది. నెస్టెడ్ లిస్టులు అంటే ఏంటి, నెస్టెడ్ డిక్షనరీలు అంటే ఏంటి, నెస్టెడ్ సెట్ అంటే ఏంటి, ఇవన్నీ బాగా అర్థమవుతాయి అనమాట. మనం ఇప్పుడు నెస్టెడ్ డిక్షనరీస్ గురించి చూద్దాం. అసలు నెస్టెడ్ డిక్షనరీస్ అంటే ఏంటి, అసలు నెస్టెడ్ డిక్షనరీస్ని ఎలా డిఫైన్ చేస్తారు అని వీటి గురించి చూద్దాం అనమాట. నెస్టెడ్ డిక్షనరీస్ అక్కడే చెప్పాను కదా మీకు. నెస్టెడ్ డిక్షనరీస్ అంటే డిక్షనరీస్ ఇన్సైడే డిక్షనరీస్. నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ ఇన్సైడే లిస్ట్. అండ్ నెస్టెడ్ టపుల్ అంటే టపుల్ ఇన్సైడే టపుల్. అండ్ నెస్టెడ్ సెట్ అంటే సెట్ ఇన్సైడ్ ద సెట్. సో నేను ఫస్ట్ నెస్టెడ్ డిక్షనరీ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. నా డిక్షనరీ వచ్చేసి దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డిక్షనరీ అనేది బాగా యూజ్ అవుతుందండి. నా ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసి వాడి నేమ్ వచ్చేసి ఏబిసి, వాడి ఏజ్ 10, వాడి మార్క్స్ 50. అండ్ సేమ్ అలాగే నేను సెకండ్ స్టూడెంట్ వాల్యూస్ కూడా అసైన్ చేస్తున్నాను. సో మీరు అక్కడ చూసుకోవచ్చు
స్టూడెంట్ 1 దగ్గర నేను ఇంకొక డిక్షనరీ ఇన్సర్ట్ చేశాను అండ్ స్టూడెంట్ 2 దగ్గర ఇంకొక డిక్షనరీ ఇన్సర్ట్ చేశాను. నా సెకండ్ స్టూడెంట్ వచ్చేసి DEFH అండ్ వీడి ఏజ్ కూడా 10 ఇయర్స్ అండ్ వీడి మార్క్స్ వచ్చేసి 49. సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో నెస్టెడ్ డిక్షనరీస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. మనం రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి అనమాట, మల్టిపుల్ పర్సన్స్ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం నెస్టెడ్ డిక్షనరీస్. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇంటర్ మ్యాథ్స్లో చూసే ఉంటాం మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అనేది ఏ డైమెన్షన్లో ఉంటుంది? 3x3 అలా చూస్తాం కదా మనం, సేమ్ ఇలా కూడా అంతే. ఇక్కడ నెస్టెడ్ డిక్షనరీస్ని మనం మ్యాట్రిక్స్లకి బాగా యూజ్ చేస్తాం అనమాట. మీరు అక్కడ చూసుకోవచ్చు, నేను ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేశాను. సో నేను లిస్ట్ ఆఫ్ లిస్ట్ అలా రాసుకుంటూ వెళ్ళాను. నేను ఇక్కడ నేను ఎన్ని లిస్టులు రాశాను? ఒక లిస్ట్ లోపల 3 లిస్టులు రాసా. 3 లిస్టులు ఒకదాని లోపల ఒకటి ఉన్నాయా? కాదు. మెయిన్ లిస్ట్ దాని లోపల లైన్గా ఆర్డర్గా 3 లిస్టులు నేను అసైన్ చేశాను. సో ఇదే నా నెస్టెడ్ లిస్ట్ అనమాట. నా మ్యాట్రిక్స్ వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 5 6 అండ్ నెక్స్ట్ డైమెన్షన్లో 7 8 9. సో ఇది నెస్టెడ్ లిస్ట్ అండి. సో దీన్ని మనం సెట్ కింద కన్వర్ట్ చేస్తే నెస్టెడ్ సెట్ కింద అక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసి కర్లీ బ్రాకెట్స్ పెట్టాలండి. సో అప్పుడు అది నెస్టెడ్ సెట్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, సెట్ ఇన్సైడ్ ఏ సెట్. అండ్ మనం కర్లీ బ్రేసెస్ తీసేసి నార్మల్ బ్రాకెట్స్ పెడితే అది టపుల్ అవుతుందండి. టపుల్ ఇన్సైడ్ ఏ టపుల్, దాన్ని ఏమంటాం మనం? నెస్టెడ్ టపుల్ అంటామండి. సో వీటినే మనం నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్ అంటామండి. సో ఇది వాటి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక మన ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.